సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మన దగ్గర ఉంది 2024కి సంబంధించిన కేటీఎం డ్యూక్ 250 జనరేషన్ 3. ఇది BS6 ఫేజ్ 2 అనమాట. సో ఈ బండి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ బండి ఎలిమెంట్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ, హెడ్లైట్ కానీ మొత్తం కంప్లీట్ బాడీ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ముందుగా బైక్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. సో బైక్ డిజైన్ చూస్తే ఇక్కడ సూపర్ డ్యూక్ ఉంటుంది 790. సో ఆ డిజైన్ లాగా ఉంటుంది. సేమ్ 390 కూడా ఇలానే ఉంటుంది కాబట్టి ఇక్కడ DRLs ఉండవు అండ్ కొన్ని ఎలిమెంట్స్ అయితే చేంజ్ అయినాయి బైక్లో. సో ఇంకా ఫిజికల్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా టైర్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ మ్యాటర్కి వస్తే 110/70 నుంచి రేడియల్ టైర్తో వస్తుంది. సో ఇక్కడ ఎలాయ్ వీల్ మొత్తం డిజైన్ అయితే మారిపోయింది, ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఫ్రంట్ అయితే 320mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు రెండు మనకి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేశారు. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ఇది 43mm WP Apex USD ఫోక్స్ అయితే ఆఫర్ చేశారు. సో దీని సస్పెన్షన్ యాక్షన్ ఎట్లుందని చెప్పేసి నేను రైడింగ్ ప్రెషన్లో మాట్లాడతా. నెక్స్ట్ ఇంకా హెడ్లైట్ మ్యాటర్కి వస్తే సో పాత జనరేషన్తో కంపేర్ చేస్తే మొత్తం కంప్లీట్ డిజైన్ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు డిజైన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ DRLs అయితే లేవు ఈ బండిలో. మనకి 390లో అయితే DRLs ఉంటాయి కానీ దీంట్లో అయితే ఆఫర్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఇండికేటర్స్ మ్యాటర్కి వస్తే ఇది కంప్లీట్ LED లైట్ సెటప్తో వస్తుంది. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ మీద బటన్స్ ఎవరు చూద్దాం ఇప్పుడు. సో పాత జనరేషన్కి ఈ జనరేషన్కి అసలు ఎక్కడ పోలిక అయితే ఉండదు, మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇది చూడొచ్చు రెడ్ కలర్లో కిల్ స్విచ్ ఉంటుంది అండ్ ఇంకా ఇంజన్ స్టార్ట్ బటన్. నెక్స్ట్ ఇక్కడ హజర్ లైట్ అయితే ఆఫర్ చేశారు, ఇక్కడ పాస్ లైట్ ఉంటుంది. సో డిజైన్ అయితే బటన్స్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. ఇది చిన్నపాటి జాయిస్టిక్ లాగా ఉంటుంది. అండ్ ఇంకా కింద ఇండికేటర్స్ అండ్ హార్న్ ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ పాత దానిలాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మ్యాటర్కి వస్తే ఇది ఫుల్ బాక్సీ షేప్లో ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఆఫర్ చేశారు, నెగిటివ్ కన్సోల్ ఇది. సో ఇక్కడ పైన బేసిక్ ఫీచర్స్ ఉంటాయి లైక్ న్యూట్రల్, ABS 1.5 అండ్ ఇంకా ఇందులో మనకి ఆడియో ప్లేయర్ ఉంది, ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. సో ఇక్కడ చూద్దాం ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో. సో పైన ట్రిప్ 1 యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ట్రిప్ 2 అండ్ ఇంకా ABS 1.5 ఉంది. సో ఇందులో రోడ్ అండ్ సూపర్ మోటో రెండు ఆప్షన్స్ ఉంటాయి. సూపర్ మోటో ఏంటంటే మనకి వెనక ABS ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ బైక్ ఇన్ఫో, ట్రిప్ ఇన్ఫో, ఆడియో ప్లేయర్, ల్యాప్ టైమర్ అండ్ ఇంకా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉందని చెప్పా కదా. సో ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది మన ఫోన్లో ఎంత ఉందో బ్యాటరీ. అండ్ ఇంకా ఇటు ఓడోమీటర్. నెక్స్ట్ ఇంకా ట్యాంక్ డిజైన్ చూడొచ్చు ఇక్కడ. సో చాలా వైడ్గా ఇచ్చారు. అండ్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ మ్యాటర్కి వస్తే 15 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. సో కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ అయితే 35 అంటున్నారు, కాకపోతే ఓనర్ రిపోర్టెడ్ అయితే 30 అంటున్నాడు. అంటే మన దగ్గర బైక్ ఓనర్ చెప్తున్నాడు 30 వస్తుందంట. అండ్ ఇంకా సీటింగ్ మ్యాటర్కి వస్తే కంప్లీట్ స్ప్లిట్ సీట్తో వస్తుంది. సో డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇంకా గ్రాబ్ రైల్స్ ఒకసారి చూపిస్తాను. నా హైట్ 5'11". సో ఇక్కడ చూడొచ్చు రెండు సైడ్లు కంప్లీట్గా ఎంత కంఫర్టబుల్గా అందినాయి. సో నేను కొంచెం హైట్ ఉండే కాబట్టి నాకు ఈజీగా అందినాయి. సో మినిమం హైట్ రిక్వైర్మెంట్ అయితే 5'8" ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఇంకా ఇంజన్ మ్యాటర్కి వస్తే 249cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్. పాత దాంట్లో DOHC ఇంజన్ ఉండేది, ఇప్పుడు SOHC ఇంజన్. కంప్లీట్ ఇంజన్ చేంజ్ అయిపోయింది. సో ఇందులో మ్యాక్స్ పవర్ వచ్చేసి 30 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 25 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఇదే ఫస్ట్ 250cc సెగ్మెంట్ బైక్ క్విక్ షిఫ్టర్తో రావడం. నెక్స్ట్ ఇంకా రేర్ సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే WP Apex మోనోషాక్ 10 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు డిజైన్. సో లాస్ట్ దాంట్లో కొంచెం మధ్యలో ఉండేది, సో ఇటు సైడ్కి అయితే షిఫ్ట్ చేశారు దీన్ని. అండ్ ఇంకా రేర్ లైట్ మ్యాటర్కి వస్తే కంప్లీట్ LED లైట్ సెటప్తో వస్తుంది. సో ఇండికేటర్స్ కూడా మనకి LED లైట్ సెటప్. నెక్స్ట్ ఇంకా రేర్ టైర్ మ్యాటర్కి వస్తే 150/60 70 నుంచి రేడియల్ టైర్తో వస్తుంది. సో వెనక 240mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. సో ముందే చెప్పా కదా డబుల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఎగ్జాస్ట్ మ్యాటర్కి వస్తే ఈ అండర్ బెల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. సో డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తా. సౌండ్ తగ్గిందా? నెక్స్ట్ ఇంకా బైక్ కలర్స్ మ్యాటర్కి వస్తే 3 కలర్స్లో ఈ బైక్ అయితే అవైలబుల్ ఉంది. ఫస్ట్ది ఆరెంజ్, సెకండ్ది సెరామిక్ వైట్, థర్డ్ది బ్లాక్ అండ్ బ్లూ. సో ప్రజెంట్ మన దగ్గర ఉంది బ్లాక్ అండ్ బ్లూ. అండ్ ఇంకా మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఏమైనా కొత్త బైక్స్ వచ్చినాయంటే చాలు వాటిని మాడిఫై చేయకుండా వదలరు. చూడండి కొత్త పెయింట్ డిజైన్ కంపెనీ ఇచ్చిన కలర్స్ కన్నా నాకైతే ఈ కలర్ మంచిగా అనిపించింది. సో మీకు ఇది నచ్చిందా లేదంటే కంపెనీ ఇచ్చిన కలర్స్ నచ్చినాయా? సో ఈ బైక్ మనం వితౌట్ క్లచ్ గేర్స్ వేయచ్చు, డౌన్ షిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా కాస్ట్ మ్యాటర్కి వస్తే కాస్ట్ కొంచెం పెరిగిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఫీచర్స్ కూడా పెరిగినాయి కదా. ఇక్కడ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసి 2.49 lakh అని ఉంది. సో ఓనర్ చెప్పిన దాని ప్రకారం బైక్ బై హ్యాండ్ వచ్చేసరికి 3 lakhs దాకా పడిందట. సో ఈ కాస్ట్కి వర్తా కాదా అని చెప్పేసి కామెంట్స్లో చెప్పండి వీడియో అంతా చూసాక.
సో ఇప్పుడు ఒకసారి బైక్ లైట్ ఇంటెన్సిటీ కూడా చూపించేస్తా, పనిలో పని అయిపోతుంది. సో లైట్ ఇంటెన్సిటీ చూడవచ్చు, అంత బ్రాడ్ అండ్ థిక్గా పడుతుందా. సో ఇప్పుడు ఒకసారి బండి రైడ్ ఇంప్రెషన్ చేద్దాం. సో అన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. సో స్టార్ట్ చేసేది ఏదో క్విక్ షిఫ్టర్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వితౌట్ క్లచ్ మనం గేర్స్ అయితే మస్తు స్మూత్గా పడుతున్నాయి, ఎక్కడ ఇష్యూస్ అయితే లేదు. ఇంకా ఇంజన్ గురించి చూస్తే బండి పికప్ అయితే అప్ టు ది రెడ్ లైన్, పవర్ అయితే చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఊరికే ప్రతిసారి గేర్ మార్చాల్సిన పని ఉండదు. ఒకసారి థ్రాటిల్ లాగారంటే మాత్రం బండి దూకుతుంది. సో ఆ రేంజ్లో ఉంటుంది బండి పికప్. ఎందుకంటే ముందు జనరేషన్లో ఉన్న డివైసీ ఇంజన్ కన్నా ఇప్పుడు కొంచెం పవర్ఫుల్ ఇంజన్ యాడ్ చేశారు, ఎస్ఓహెచ్సి ఇంజన్ అది. సో ఇది టాప్ స్పీడ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ముందు జనరేషన్లో ఉన్న డివైసీ ఇంజనే చాలా బాగా పర్ఫామ్ చేసేది, ఇప్పుడు ఎస్ఓహెచ్సి ఇంజన్ యాడ్ చేశారు. సో పవర్లో అయితే ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. సో ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి 145+ దాకా పోతుంది అని కంపెనీ చెప్తుంది. సో ఇప్పుడైతే నేను టెస్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది కొత్త బండి, ఫస్ట్ సర్వీస్ కూడా కాలే ఇంకా. అండ్ ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇది ఎవరు చెప్పట్లేదు, ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నా, బట్ హీట్ అయితే అసలు తగ్గట్లేదని చెప్పిస్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అట్లా మరి? సో హీట్ అయితే భయంకరంగా తగులుతుంది. పోనీ మేము ఏమైనా ఒక గంట నుంచి నడుపుతున్నామా అంటే అది కూడా కాదు. ఈ వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఒక 10 minutes బ్యాక్, అప్పటి నుంచి రైడ్ చేస్తున్నా. లిటరల్లీ నేను షూస్ అండ్ ట్రాక్ ప్యాంట్ వేసుకున్నా, అయినా కూడా హీట్ లోపలికి తగులుతుంది. ఓనర్ కూడా అదే అన్నాడు, హీట్ బాగా వస్తుందని. సో ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పట్లేదు, ఇది పాజిటివ్ చెప్పేసి మిగతా వదిలేస్తున్నారు. సో 250cc కదా, ఇంజన్ హీట్ ఉంటుంది కదా అనుకోవచ్చు, బట్ నేను పాత జనరేషన్ కూడా బాగా నడిపిన, అంటే మా ఫ్రెండ్ దగ్గర ఉండేది, నేను నడిపిన చాలా. సో అంత హీట్ దాంట్లో కూడా నేను ఎప్పుడే ఎంతగానో ఫేస్ చేయలేదు. సో దీంట్లో అయితే చాలా హీటింగ్ వస్తుంది ఈ 10 minutesలోనే. అండ్ నెక్స్ట్ ఇంకా గేర్ బాక్స్ మ్యాటర్కి వస్తే, ఇందులో మనకి అసిస్టెడ్ స్లిప్పర్ క్లచ్ అయితే ఆఫర్ చేశారు. నువ్వు గేర్లు టపటపా కిందికి అప్ అండ్ డౌన్ చేసినా కూడా బండి స్కిడ్ అవ్వదు. అండ్ క్లచ్లో కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, ఈవెన్ సింగిల్ ఫింగర్తో కూడా ఈ క్లచ్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ సిట్టింగ్ పొజిషన్ మ్యాటర్కి వస్తే, నా హైట్కి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో చూడొచ్చు ఇక్కడ నా ఫుల్ సిట్టింగ్ పొజిషన్, చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాను నేనైతే. ట్యాంక్ దగ్గర గ్రిప్ అయితే మంచిగా ఫిట్ అయిపోయింది నా లెగ్స్. సో లాంగ్ రైడ్స్కి వెళ్ళిపోవాలనుకున్నా కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా, ఎందుకంటే వంగి నడపాల్సిన పని ఉండదు కదా. సో బ్యాక్ పెయిన్ అట్లాంటివి వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో సీటింగ్లో అయితే నో ఇష్యూస్. అండ్ నెక్స్ట్ ఇంకా బైక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అబ్బా, ఎందుకంటే పాత జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న మన దగ్గర జనరేషన్ 3తో కంపేర్ చేస్తే పాతది 8 kgs ఎక్కువ, ఇప్పుడు మన దగ్గర ఉంది 8 kgs తక్కువ. సో బైక్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ మ్యాటర్కి వస్తే, ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేశారు. మనకి ఇందులో 2 మోడ్స్ ఉంటాయి బ్రేకింగ్లో. సో ఒకవేళ మీరు ఏబిఎస్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఫర్ ఏమైనా స్టంట్స్ చేయాలనుకుంటే దానికి ఆఫ్ చేసుకోవచ్చు. రికమెండబుల్ అయితే కాదు, బట్ ఆఫ్ చేసుకోవడానికి ఇది ఒక ఫీచర్ ఉంది. అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్లో నాకైతే ఫ్రంట్ బ్రేక్ చాలా యాక్యురేట్ పడుతుంది అనిపించింది కంపేరింగ్ విత్ రేర్ బ్రేక్. సో బ్రేకింగ్లో భయపడాల్సిన పని లేదు. కేటీఎం బైక్స్లో నాకు నచ్చింది అది, బ్రేకింగ్ బాగుంటుంది కేటీఎం బైక్స్లో. అండ్ ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే, లిటిల్ బిట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది. నువ్వు మెల్లగా పోయినా స్పీడ్గా పోయినా స్టిఫ్నెస్ అయితే బరాబర్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం గ్లామర్ స్ప్లెండర్ లాగా, ఇప్పుడు గ్లామర్ స్ప్లెండర్లో ఏంటంటే ఇప్పుడు బ్రేక్ వేయగానే కిందికి పోయి పైకి వస్తుంది, యాక్షన్ అట్లా ఉంటుంది. సో అట్లాంటి ఫీడ్బ్యాక్ అయితే ఎందుకు ఉండదు. సో నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు గ్లామర్ స్ప్లెండర్ని, సో చెప్తున్నా ఎగ్జాంపుల్. సో ఇది మ్యాటర్. సో వీడియో ఎలా అనిపించింది, బైక్ ఎలా అనిపించింది, ఆ 3 లక్షల రూపాయలకి వర్తా అనేది కామెంట్స్లో చెప్పండి. సో నేను కూడా చూసి తెలుసుకుంటా. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గైస్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.